పైన సహస్రార చక్రం ఉంటుంది. ఈ సహస్రార చక్రం మీద పెట్టడం వల్ల వాళ్ళ మనసులోకి వెళ్ళి ఇద్దరు కూడా ఈయన నా భర్త, జీవితాంతం ఇంట్లోనే కలిసి ఉంటాను, ఈమె నా భార్య, ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ నేను ఆమె మాటను దాటి వెళ్ళాను, ధర్మేచ అర్థేచ కామైత నాచి ప్రత్యవ్యాహ అని ప్రమాణం చేసినట్టుగా ఆ సహస్రారం మీద పెట్టడం వల్ల వాళ్ళిద్దరు కూడా మనస్సులో భావించుకుంటారు. అందుకే సుముహూర్తం అంటే ఇది ముఖ్యమైన ముహూర్తం అనమాట. ఇదే పెట్టినటువంటి ముహూర్తం. పెడతారు, బ్రాహ్మణులు ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తాన్ని ఖచ్చితంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి. మంగళసూత్రం కట్టడం ముహూర్తం కాదు, ఇదే ముహూర్తం. ఇక్కడ ఈ రెండు హృదయాలు కలిసిపోతాయి. రెండు హృదయాలు కలిసిన తర్వాత ఆ తర్వాత మంగళసూత్రం కట్టడం జరుగుతుంది. ఆ మంగళసూత్ర పూజ జరగబోతుంది. ఈ మంగళసూత్ర విధానం వేదకాలంలో స్త్రీలకు కూడా యజ్ఞోపధారణ ఉండేది. ఆడవాళ్ళకు కూడా యజ్ఞోపేతం జంజాన్ని మగవాళ్ళకి ధరించినట్టే ధరింపజేసేవాళ్ళు. కానీ తర్వాత కాలంలో